ఇంకో హారతి మీరు కూర్చోండి రంజన్ నన్ను కూర్చో డాక్టర్ సాబ్ వాడ కూర్చో అక్కడనే చేసుకోండి ఎవరు గౌరవం వాళ్ళు చేసుకోండి వేరు వేరుగా కూర్చోండి చూడ చూడ మీరు అక్కడనే కాలం రాలా కాలం రా గౌరవం చేసుకోరు ఎవరు గౌరవం వాళ్ళు చేసుకోండి లక్ష్మీ పెట్టుకోండి అందరూ కూడా ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి చెంబుల నీళ్ళు చెంబుకు అలంకారం చేసుకోండి పుణ్యాహమేవ గురుదే ఓం గర్వణః స్వస్తిం భవంతో బ్రువంతో గర్వణే స్వస్తి గర్వణే స్వస్తి గర్వణే స్వస్తి ఓం స్వస్తి నరేంద్రో వృద్ధస్వరాః స్వస్తి పూర్ణా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షు అరిష్టయేః స్వస్తి బృహస్పతిర్దధాతు ఓం గర్వణః భవంతో బ్రువంతో పరమరుధ్యతాం 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 వృద్ధ్యాత్మహర్యేణ మనోవద్య మిత్రం దేవమిత్రం దేవమస్తు అనురాధాన్ విశాలభయంతః శతజీవేన శతదస్సమీతాః ప్రీణత్రీణమణి దేవానాం వృద్ధాని త్రీణి చంద్రావధి త్రీణి సమనాని త్రయమే లోకాః వృద్ధ్యామేవ తద్భీర్య యేషు లోకేషు ప్రతిష్ఠతి వృద్ధ్యం భవంతో భ్రమంతో వృద్ధ్యతాం వృద్ధిస్సమృద్ధిః వర్షశుభ సంపూర్ణమస్తు శాంతిర్పుష్టిస్తుష్టిశ్చాస్తు పునరపి గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఓం శ్రీగోహర్యాః మరుశ్రీరామం జగతం వినోద్యంతరం జగత్యః హృదయేన సత్యా మృదసాపరాయ శుచశంఖాన శుచయపారాః అధిష్ఠితమృతమహితప్రశుతికవిః శుచిదోషరాహితః ఉదగ్నే శుభదస్తమశూలాభ్రాజంతరీరతే సమజ్యోతి పుష్పచ్చయా వేదోన్నిద్రోస్తవామ శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుద్ధైర్వా మృగాంసో శుద్ధాశీర్వాం భవతు ఇంద్రశుద్ధో నాగని శుద్ధశుద్ధానిరోధి శుద్ధో నిధారయ శుద్ధో మధ్యస్థోన్యః ఇంద్రశుద్ధో నిరోధో శుద్ధో నానిధారుయే శుద్ధో గుణాని విగ్నసే శుద్ధో పారబ్రహ్మచారి బ్రాహ్మణే శుభలోభవ ఏతదేవా పవిత్రేణ ఆత్మానం ఉపదేశతా తేన సహస్రధారేణ పావనానివత్వంతుమా రాజాపత్యం పవిత్రో శతోధ్యాపకం వివర్తయో తేన బ్రహ్మవిదోయో పూర్ణబ్రహ్మదేవే ఇంద్రస్వదేవాత్మానో సోమస్వస్యాపరస్సమీచ్యా యమో రాజా ప్రప్రాణురామ జానా నిశ్చితార్థం అంటే స్వామివారికి అమ్మవారికి మన వాడక భాషలో ఎంగేజ్మెంట్ కార్డు జరుగుతుంది అన్నమాట. అందులో ఇప్పుడు ఆ స్వామివారికి ఎంగేజ్మెంట్ చూడాలి. ఎంగేజ్మెంట్ ఏంటంటే ఏంటి అంటే స్వామివారి యొక్క వంశం నుండి, వారి యొక్క గోత్రం నుండి, వారి యొక్క తాతగలరు ముత్తాతగలరు
ఇవన్నీ మాకెందుకు చక్కగా ముచ్చట్లు కావాలనుకుంటారా? అవి కూడా కావాలి. ఏదైనా వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపు కానీ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి వివాహం చేయమన్నారు. వారి యొక్క వంశం ఎట్లుండేది, వారి యొక్క ప్రవర్తన ఎట్లుండేది, వారి యొక్క పద్ధతి ఎట్లుండేదని కనుక్కొని చేసేటువంటి వారు వెళ్తాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడంతా మనకి ఏది వచ్చితే అదే చేసుకోవడం అంతేనా? కాబట్టి వెనుకటి కార్యక్రమం ఎట్లా ఉండేది అంటే అటువైపు పెద్దవారు ఇటువైపు పెద్దవారు ఈ అమ్మాయి అబ్బాయికి తగినటువంటి వరుడైనా, ఈ అబ్బాయి అమ్మాయికి తగినటువంటి వరుడైనా సరిపోతుందా లేదా, అబ్బాయి కోపంగా అయితే అమ్మాయిని కోపంగా ఇచ్చేవారు అంతేనా? అబ్బాయి కోపంగా అయితే అమ్మాయిని కూడా కోపంగా ఇచ్చేవారా? శాంత స్వభావం ఇచ్చేటువంటి వారు. అమ్మాయి కోపంగా అయితే అబ్బాయి శాంత స్వభావం ఇచ్చేటువంటి వారు. అట్లా ఉంటేనే వారి యొక్క బాండింగ్ అనేది, వారి యొక్క బంధం అనేది గట్టిగా నిలబడుతుంది అన్నమాట. ఇద్దరు కోపవస్తులు అయితే ఏమైతుంది అంతేనా? ఇక్కడ పోతే కోట్ల పోతుంది. కాబట్టి ఆ గుణగణాలు వారి యొక్క వంశపారపర్యం ఎట్లా ఉండదని చూసేటువంటి వారు. అట్లా ఇప్పుడు స్వామివారి యొక్క వంశం ఏంటి, వారి యొక్క వంశపారపర్యం ఏంటి అనేది మనం విందాం. సరేనా? చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణే శుభం పరవ్యూహవిభవాంతర్యాణి యచ్చావతార పంచారుషేయ ప్రవరాన్విద పరబ్రహ్మగోత్రోద్భవాయ ఆదినారాయ శర్మణోనతే చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు పరవ్యూహవిభవాంతర్యాణి యచ్చావతార పంచారుషేయ ప్రవరాన్విద పరబ్రహ్మగోత్రోద్భవాయ వైకుంఠనాథ శర్మణ పౌత్రాయ చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు పరవ్యూహవిభవాంతర్యామి అచ్చావతార పంచారుషేయ ప్రవరాన్విద పరబ్రహ్మగోత్రోద్భవాయ వ్యూహ వాసుదేవ శర్మణ పుత్రాయ చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు పరవ్యూహవిభవాంతర్యామి అచ్చావతార పంచారుషేయ ప్రవరాన్విద పరబ్రహ్మగోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాదీతాయ సకల నిష్కలంకస్వరూపాయ సురాసురార్చిత బాలపద్మరుడాయ అఖిల లోకోన్నతపదాయ ఆత్రత్రాణపరాయణాయ అర్చావతారే శ్రీరంగనాథ శర్మణేవరాయ గురునీత్వం. అందరూ కూడా చేతులు జోడించి చెప్పండి. గురునీత్వం గురునీమహే అంటే స్వామివారు అమ్మవారికి సమ్మతమేనా అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. సమ్మతం కంటే ముందు చెప్పారు ఇక్కడ ఏంటి, స్వామివారి గోత్రం పరబ్రహ్మ గోత్రం అట. ఇక్కడ రంగనాథ స్వామి వారు ఉన్నారు. ఆ రంగనాథ స్వామి వారి గోత్రం పరబ్రహ్మ గోత్రం అట. వారి ముత్తాత గారు ఆదినారాయణుడు, వారి యొక్క తాతగారు వైకుంఠనాథుడు, వారి యొక్క నాన్నగారు వాసుదేవ శర్మనుడు అని చెప్పడం జరిగింది. మరి స్వామి యొక్క గుణగణాలు చెప్పారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ అంటే 14 లోకాలను పాలించేటువంటి వాడయ్యా, తత్వాతీతుడు, ఏ తత్వానికి అందనటువంటి వాడయ్యా, సకల నిష్కలంక స్వరూపుడు అంటే ఇట్లాంటి వారి అందరినీ కూడా సమభావంతో చూసేటువంటి వాడయ్యా, సురాసురార్చిత పాదపద్మయుగలాయ అంటే దేవతలు అసురులు ఆయన పాదాలను పట్టుకుని వేడుకున్నటువంటి వారయ్యా. ఇంకా చెప్పాడు చివరగా ఆత్రత్రాణపరాయణాయ పిలిస్తే పలికేటువంటి వాడయ్యా. నాకు పలానా ఆపద వచ్చిందయ్యా అని చెప్పేసి స్వామి పాదాలను పట్టుకుంటే ఆ స్వామి పలుకుతాడట, మన యొక్క ఆపదను తొలగిస్తాడట అని చెప్పేసి ఆ స్వామి గుణగణాలు ఈ విధంగా ఆ స్వామి వైపు ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఆ స్వామి పేరు ఏం పేరయ్యా అంటే రంగనాథ శర్మణేవరాయ అని చెప్పేసి ఆ రంగనాథ స్వామయ్య ఆ స్వామి పేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్రం చెప్పడం ఏం చెప్పారు, లక్ష్మీ స్వరూపిణి అంటే ఇక్కడ లక్ష్మి యొక్క గుణగణాలు కలిగినటువంటిది. అంటే లక్ష్మీ స్వరూపిణి అంటే దాంట్లో 16 గుణాలు 16 కళలు వస్తాయ్యా. అంతటి లక్ష్మితో సమానమైనటువంటి తల్లియ్యా ఆ గోదాదేవి అని చెప్పేసి ఆ అమ్మవారి పేరు గోదాదేవి అయ్యా. ఈ అమ్మాయి ఈ అబ్బాయికి తగినటువంటి వధువేనయ్యా అని చెప్పడం జరిగింది. అట్లా వారికి నిశ్చితార్థాన్ని నిశ్చయించడం జరిగింది. ఓం గట్టిమోజ ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం జగద్దిదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. అర్చన ప్రార్చనమిది దేవమలం కృత్యాః ఓం అర్చన ప్రార్చన ప్రియ మేధాసోర్చనాః
अर्चन्तु पुत्रकाः उत पुरन्न दुष्टवर्चदाः अर्चद प्रार्चदाः अर्चद प्रार्थनमिति देवताः ओम अर्चद प्रार्थन प्रियमेधासोऽर्चदाः अर्चन्तु पुत्रकाः उत पुरन्न दुष्टवर्चदाः अर्चद प्रार्चदाः ఆ తర్వాత స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా మధుపర్కం అని చెప్పేసి అంటారు. పెరుగు మరియు తేనెతో కూడినటువంటి ద్రవ్యాన్ని ఇస్తారట వివాహ సమయంలో. ఎందుకయ్యా అంటే ఎక్కడి నుంచో వరుడు వస్తాడు, విడిది ఇంట్లో ఉంటాడు, ఉపవాస దీక్షలో ఉంటాడు, కాబట్టి అతను కొంచెం ఎనర్జీ కావాలి కదా. మధవ్యం పరమమన్నాధ్యం వీర్యో తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాధ్యేన వీర్యేణ పరమోన్నాథో మధవ్యోసాని సకృత్మంత్రేణ దిస్తోష్ణీం అమృతాభిధానమసి ఇత్యభిభీత్వా అమృతాభిధానమసి హస్తం ప్రక్షాళ్య ఇమం వస్త్రానీతి వస్త్రం దధ్యాదు పునరాజమనీం దత్వా ఓం తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాదు. ఇమం వస్త్రాలు ఆ యొక్క దేవస్థానం తరపున ఉన్నటువంటి వస్త్రాలు ఆ యొక్క స్వామివారికి దేవస్థానం కమిటీ తరపున స్వామివారికి సమర్పించినటువంటి వస్త్రాలు ధరింపజేయడం జరిగింది. భక్తులు తీసుకురావడం కూడా జరిగింది. ఆ వస్త్రాలను ఇప్పుడు సమర్పిస్తూ ఉన్నాము. చెప్పండి. నెల్లూట్ల సుధాకర్ రావు ఫ్యామిలీ, నెల్లూట్ల సుధాకర్ రావు గారి దంపతుల మరి యొక్క ఫ్యామిలీ తరపున వస్త్రాలు స్వామివారికి పట్టు వస్త్రాలు వివాహ సమయంలో సమర్పిస్తున్నారు. అలాగే మన గ్రామ సర్పంచ్ గారి తరపున మురారి శెట్టి ఆంజనేయ గారి దంపతులు ఆ గ్రామ సర్పంచ్ గారు వస్త్రాలు ఆ యొక్క దేవస్థానం తరపున ఉన్నటువంటి వస్త్రాలు ఆ యొక్క స్వామివారికి దేవస్థానం కమిటీ తరపున స్వామివారికి సమర్పించినటువంటి వస్త్రాలు ధరింపజేయడం జరిగింది. భక్తులు తీసుకురావడం కూడా జరిగింది. ఆ వస్త్రాలను ఇప్పుడు సమర్పిస్తూ ఉన్నాము. చెప్పండి. నెల్లూట్ల సుధాకర్ రావు ఫ్యామిలీ, నెల్లూట్ల సుధాకర్ రావు గారి దంపతుల మరి యొక్క ఫ్యామిలీ తరపున వస్త్రాలు స్వామివారికి పట్టు వస్త్రాలు వివాహ సమయంలో సమర్పిస్తున్నారు. అలాగే మన గ్రామ సర్పంచ్ గారి తరపున మురారి శెట్టి ఆంజనేయ గారి దంపతులు ఆ గ్రామ సర్పంచ్ గారు సిద్ధవని కాశీకాంతీవత్యారంగాది పుణ్యపదే విరాజతే ఇంద్రాగ్ని బలవదురాజీశానాద్యశ్రీపాల పాలిదే లోకాలోకజలాగల బలగతే మహేంద్రమలయ సత్యమద్రుక్యంజ బాలయాత్రాఖ్య సప్తకులాగల మధ్యే మదంగమాన్యవత్తిష్ఠిత హేమపూర్వశ్యములాఖ్య పంచమహానగపరాధిష్ఠితే బలగాకారాల బలీతు సదాసర్పి దరిక్షీరోధాన్న బలవృదే జంబూప్లక్ష కుశక్లవంచ సాకసాల బలపుష్పరాఖ్యోత్తర దిగులేత సప్తద్వీపై ద్వీమిదే అంగమంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ బంగాళ గౌడ మలయాళ సింహాల ద్రావిడ కర్ణాటక నాటక పానాథ పాండ్య బలీంద్రాంధ్ర ద్రాహుణ దాశార్ణ విదర్భ విదేహ బాహ్లీక బర్భర కేకల కోసల కుంతల గిరాక శూరసేన శంకర కుంతల మత్స్య మహీంద్ర సైంధవ పారసీక గూర్ధర యువల సాల్వ చేరు సింధుపురి పాంచాల భోజక ఇత్యాది మధ్య దేశాద్యనేక దేశా భాషా విశేష భూపాల విరాజితే ఇంద్రద్వీపావశేరూతామృతమస్తి నాగసౌమ్య గంధర్వదారణ భారతే ఇత్యాది నవకంఠగంగాత్మకే ప్రత్యేక నవశాస్త్ర జోడన విస్తృత భారతే కింపురుషాహల్లాంగురు భద్రాస్మక రమణబంధాన పాంచజన్య సింహదల నవవర్ష వర్షితే కామ క్రోధ లోభ మోహ పరమాత్సర్యాది అరిషడ్ వర్గ రహితానాం యమనీ యమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి
అష్టాంగ యోగ జనసానాం ముని సేవిత దండక వింజక చంపక బదరిక లౌష గుహా దేవదారు కదలి కేదారణ్యాని దశ అరణ్య యుతే భాగీరథి గౌతమి నర్మదా తుంగభద్రా వేణుగా మలాపహాని కృతమాల తామ్రపర్ణి చంద్రభాగా వర్ణ వాకి భయోష్టి వక్రగామ వేదావతి వేదవతి వేదస్మృతి విశోక కోశకి గంగా గండకి గోమతి వినాయక విశిష్ట ప్రవరా చిత్రగా కాశ్యపి సరయు సరస్వతి బాపహాని కుశామతి కుశోత్పత్తి ఫలుగుని సావిత్రి వరవరమాన జలదవయా పుణ్యవాహ జలేగా పుణ్యనది విరాజితే అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతి గయా ద్వారకా మధుర శ్రీరంగ ధర్మపురి శ్రీ వెంకటాచల సింహాచల పుణ్యనగర పాండ్య పుణ్యనగర దివ్యదేశ దేవాలయ పరివృతే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ కృష్ణ గద్యాఖ్య దశావతారే విరాజితే శ్రీ యాదవాచల గిరికాచల వానాచల పరంగాచల శ్రీశైలాది పుణ్యాతలై సమనిష్ఠితే పంచాశతకోటి విస్తీర్ణ జంబూద్వీపే భరతవర్షే వరకండే అస్యా శ్రీ చాంద్రమానేన విశ్వా వసునామ సంవత్సరే దక్షిణాయనే హేమంతలో పుష్యమాసే బహుళవక్షే ఏకాదశ్యాం మాత్రః వాయురస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభగణే దేవగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ చేతులు జోడించి చెప్పండి మమ అనాది అవిద్య అవాసనజ ప్రవర్త మానేస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సద్యః అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం కన్యాదాన అహం కరిష్యే హిరణ్యగర్భ సమవర్తదాగ్రే భూతస్య దానః పత్రేక ఆసీత్ తథా దారాభిరీంధ్యాం ముదేమాం తస్మై దేవాయ హవిషా విధేమః తస్మై దేవాయ హవిషా విధేమః తస్మై దేవాయ హవిషా విధేమః కన్యాదాన ఫలితమస్తు భవంతో భ్రువంతో కన్యాదాన ఫలితమస్తు వదిలిపెట్టు కన్యాదాన ఫలితమస్తు కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్విదాం దాస్యామి విష్ణువేదుభ్యం బ్రహ్మలోకే దివీషయాః కన్యే మమాసదో భూయాత్ కన్యే మే దేహి పార్శ్వయోః కన్యే మే సర్వదో భూయాత్ తద్ధానా మోక్షమాప్నుయాత్ విశ్వంబర పంచభూతా సాక్షిణ్యः సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాజనైః కన్యాం సాలంకృతాం సామః విశ్వక్సేన విభీషణ ప్రభురిభిః భక్తైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుషः పుర్యాత్ సదా మంగళం సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీగోదారంగనాథ కవైవాహికే సావధాన శ్రీరంగే గరుడాచలే జనగజో సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే జనగిరో నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలే శనియధో పుణ్యాచలే శ్వాశ్రయః పాయాన్నో భగవాన్ పురాణ పురుషः పుర్యాత్ సదా మంగళం సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీగోదారంగనాథ కవైవాహికే సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతీ రామాయ భద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరసిజ భాగ్యానుసంధాయిని శోభాంగి విమలేశ్వరి విమలని నారాయణి శ్రీసతి పాయాన్నో భగవాన్ పురాణ పురుషः పుర్యాత్ సదా మంగళం సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీగోదారంగనాథ కవైవాహికే సావధాన శ్రీరామానుజ భట్టరార్య హరగోపాలం దశరథర్షణ శ్రీసౌదర్షణపాంజలియ వరదాచార్యై సదా వైష్ణవై ఏతైర్భాగవతోత్తమై రమజనం సంస్తూయమానః సదా పాయాన్నో భగవాన్ పురాణ పురుషः పుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీగోదారంగనాథ కవైవాహికే సావధాన స్తిష్యాసి సహస్రాణాం సమస్త
మాంగళ్య దేవదాశ్రీయే నమః. సర్వోపచార సావధాన సుముహూర్తకాలే సావధాన సులగ్నే సావధాన సావధాన సుముహూర్తకాలే సావధాన సులగ్నే సావధాన స్వామి గోవింద జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ వినబడాలి గుల్లెప్పుడు వినబడతలేదు శ్రీరంగం వినబడాలి జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై 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 లక్ష్మీనారాయణ చప్పట్లు చప్పట్లు జై సత్యనారాయణ జై సత్యనారాయణ జై సత్యనారాయణ జై 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 సత్యనారాయణ జై 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 వేణునారాయణ జై 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 గోవింద వెంకటరమణ గోవింద. ఇది మాల మార్పిడి అంటారు. మీరు కూడా అయ్యగారు లగ్నం కాగానే మాలలు మార్పిస్తే చూడండి అటు ఇటు భగవంతుడి దగ్గర కూడా అంతే. గోవింద కాళ్ళు లేవు ఎవరికి కాళ్ళు ఉన్నాయా లేవా స్వామి గోవింద శ్రీవిల్లి పుత్తూరు నివాస గోవింద. స్వామి ఎక్కడ ఉన్నాడంటే శ్రీరంగంలో శ్రీవల్లి పుత్తూరులో ఉన్నాడు. ఆండాలమ్మ వారు జన్మించింది కూడా శ్రీవల్లి పుత్తూరే. ఆ గోదాదేవి ఆడినటువంటి ప్రదేశం ఆడినటువంటి వస్తువులు అన్ని కూడా శ్రీరంగంలో ఉన్నాయి. ఆమె సేవించినటువంటి బావి ఉన్నది. ఆ బావిల నీళ్లతోటే ఈ రోజు అమ్మవారికి నిత్య కైంకర్యం కూడా భగవంతునికి శ్రీరంగనాథ స్వామికి ప్రతిరోజు. అయితే సీతాదేవి అయితే ఎట్లాగూ నాగలి
చెరుకలో దొరికిందో ఈ ఆండాలమ్మ కూడా భూమిలో తులసి వనంలో పుట్టిందా అని ఎవరికి పుట్టింది?